ఆరాధనలు ముట్టించి పెట్ట హారతులు ఒక్కడుంటే ఏమంటారు ఆరాధన అంటారు. అయ్యే రెండుంటే ఏమంటారు అయ్యే ఆరాధన ముట్టించా పోయి ఆడోళ్ళకు మందమే అన్నవాడు మాసం సన్నపోలు పోతే బిందె బట్టి లేవట్టి ఎత్తారు మీద కూర్చుంటారు. బోరింగ్ కాడికైనా ఊరి బస్తాలు ఇచ్చే కాడికైనా టికెట్ ఇచ్చే కాడికైనా ఇప్పుడు ఈ బస్సులో ఆధార్ కార్డు వచ్చిన కానీ నీ సొంతలు పోతే నా సొంతలు అయితే మన అయితే నా 2 చెప్పులు తెంపారు అటు ఎక్కి తెక్కాను 2 చెప్పులు తెంపారు ఆయన తీసుకొని కిందేసుకొని కూర్చున్నారు పిల్లగాడు కూడా సంకల పెట్టుకొని పోతున్నాడు మంచి మనిషిని చూసి గొడ్డు చూసి మేతేయాలి పాపం చిన్నప్పుడు కదా చివరికి మంగళవారం పుట్టిందండి చికెన్ ముట్టించి పెట్టినా పూజలు వేరు భయం వాళ్ళు ఇంతకెళ్ళి వేరు కంటే ఇక మా చూసింది తిన్నావు చూడని తిన్నావు మాగా నచ్చింది కూడా నువ్వే తిన్నావు అన్ని తిన్నావు కదా ఒక్కటే వెచ్చినాడు వెచ్చినవా ఏంటి అంటే ముంగట ఎరుక ముంగట ఎరుక పంపారు పెట్టిన పెట్టామంటే ఏడుగురు తినమని అది అక్కని పేరే పేరు ఏదో పేరు కానీ చెప్పరాదు పేరేసుకుంటుంటే అసలు రారా మధ్యలో పెట్టి వెళ్ళిపోతామని పిందెలు కూతానే పెట్టుకొని మాటల్లో వెళ్ళిపోతామన్నారు. నాటికి నేటికి కాల పెట్టమారా మామలకు మంచాల మీదికి కంచాల ఈనాటి కోడలను అత్తలను మామలను అంగబెట్టి కొద్దిరి అంగబెట్టి కొద్దిరి అత్తూడ తిన్నది అత్తకి నా కూర తెచ్చి అక్క ముక్క అంటి పెడితే అత్తకేమి లేదా అని లొల్లే పెట్టిండు పెట్టిందని 20 రూపాయలు పెట్టి ఈదుల్లో పోయి నేను ఈతగాళ్ళు వేస్తే వాడు ఈదు లేదని వాడు కేసే పెట్టిండు కేసు పెట్టిండని పోలీస్ స్టేషన్ పోతే కానిచ్చే పోలు చూసి కన్నే కొట్టిండు అల్లుడు వచ్చిందని అర్జున్ చేసి పెడితే అర్జున్ తిన్న అల్లుడు అత్తకే మరి ఎండు ఏంటంటే అల్లుడు వచ్చిన అత్తకి చికెన్ తెచ్చిన అక్క ముక్క అండి పెట్టిన పెడితే మాత్రం నాకు అంతకేం లేదు అంతకేం లేదని లొల్లి పెట్టాడు లొల్లి పెట్టిందని 20 రూపాయలు పడక ఈదులో ఈతకాలు తెచ్చిన ఈతకాలు తెచ్చిన పీస్ లేదు కేసు పెట్టిండు పిల్లగాడు కేసు పెట్టిందని నేను పోలీస్ స్టేషన్ పోయింది పోలీస్ స్టేషన్ పోయిన గేట్ దాటినాక అయితే ఇక కంపౌండ్ గా ఉన్న కానిస్టేబుల్ చూసి టీకోటి కన్ను కొడతాడు మళ్ళీ ఇంటికి వచ్చిన అల్లుడు వచ్చిందని నేను అర్జెంట్ చేసిన అర్జెంట్ తిన్నాడు తప్పు లేకుండా అర్జెంట్ తిన్నాడు అత్తకి గొప్ప గొప్ప తింటాలో నేరియాలో ఆ గొప్ప తింటాలో నేరియాలో బేటికి నేరియాలో వాళ్ళు ఎరవచ్చి నేరియాలో వచ్చేరే నేరియాలో అంగవాడి కొట్టేరే నేరియాలో కొట్టిన గాని నేరియాలో
బొల్ల బొల్ల తప్పుడు ఆయన నేరియాలో పొట్టు నీరు పోయేది ఆయన నేరియాలో ఈ ఆంటీలు ఎట్లా పెట్టకుండా అవుతుంది మీకు ఉంటుంది మొత్తం ఎంత కొట్టినా కానీ పొట్టు నీళ్లు పోతలేదు ఈడ పోసినా పోతుడే ఆడ పోసినా పోతుడే నరాలు బిగిత బట్టి వాళ్ళు కినకిన కొరికి రెండు నొత్తులు వస్తూ కింద నిండిపోయి బోరింగ్ పోతలేదు ఎప్పుడో బోరింగ్ అడుగు అడిగెళ్ళి దాసోళ్ళు నేరియాలో అల్లానే రెడీ జగదారి కోయిలో అల్లానే రెడీ జగదారి కోయిలో అల్లానే రెడీ జగదారి కోయిలో అల్లానే రెడీ జగదారి కోయిలో వేరే జగదారి కోయిలో కుడుకుల్లో వేరే జగదారి కోయిలో వేరే జగదారి కోయిలో కుడుకుల్లో వేరే జగదారి కోయిలో జగదారి కోయిలో ఎడవగొల్లు వేరే జగదారి కోయిలో అమ్మా దొరకాని మరి కొడుకు సంతానం కావాలని దేవుల పూజ కాడ నేను చైన కాడ చిన్న కాడ కొండ కాడ పైలమైనవా అన్నకాడ కాదు నిద్ర చేసిన కాడ అన్నాడు ఎక్కిలేనా అమ్మ దొరకాని చైన కాడ చిన్న కాడ గుళ్ళ నిద్ర చేసిన కాడ మరి నువ్వు కొడుకు సంతానం కాడ నేను గుళ్ళు ఇచ్చిండావా గుడి లోపల ఇచ్చిండ్రా దుర్గచ్చు మాట గుడి లోపల సంతానం ఇచ్చిండ్రా గుడి లోపల సంతానం ఇచ్చిందమ్మా ఎంతమంది ఇచ్చిండావా ఒక్కలే కొడుక మరి నువ్వు తెచ్చుకున్నావు ఇంట్లో 7 దాసోళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు కూడా సంతాన ఫలం అన్నా లేకపోతే ఆయన ఫోన్ నెంబర్ అన్నా ఆయన అట్లా వాటికి వచ్చినావా నీకు పెళ్లి కాలేదమ్మా పెళ్లి కానలో సంతానం ఇయ్యడు దేవుడు ఓ ఎందుకావా ఇయ్యరు నీకు పెళ్ళయ్యా కదా పెళ్ళయ్య అంటేనే పెళ్ళైన కానపడరా పెళ్లి కాకుండా కదవరా ఎందుకంటే పెళ్ళి కన్నా కీర్త పెళ్లి కాకుండా అంటే ఇటువంటి మౌతులు తెచ్చి అమ్మ బూతుల భూలక్ష్మి గారు మీరు హస్బెండ్ లేకుండా పిల్లలు కన్నారట మీ హ్యాబిట్స్ ఏంటి మీరు రాబోయే కాలంలో ఎట్లా పోషిస్తారనుకుంటారు అని ఈ టీవీలా మా టీవీలా జెమిని టీవీలా అని నా న్యూస్ వస్తుంది ఎల్లరంగా ఈనాడు పేపర్ లా ఇంత ఫిగర్ తోటి నా ఆధార్ కార్డు ఫోటో కొట్టడం నా ఫిగర్ పడుతుంది దేశాలు వాగుతుంది మెల్ల రేవంత్ రెడ్డి తెస్తుంది రేవంత్ రెడ్డి తెచ్చినాక మన పెద్ద మనిషి 2,000 రూపాయలు పింఛన్ ఇస్తాను హస్బెండ్ లేకుండా పిల్లలు కన్నదని నాకు 5,000 రూపాయలు అని పింఛన్ పొలాలను చదువుకుంటున్నది అయితే నా పెనం లేకుండా పెద్దలు లేకుంటున్నాం ఇస్తారా మనకు పింఛన్ లంచం కూడా సరిచని విధమా మరి పెళ్ళి అంటే ఇంటికి ఈరాకో తెలుస్తలేదు పక్కింటి పమిలో తెలుస్తలేదు పెళ్లి రాకుండా అంటే దేశాలు అట్లా కాదమ్మా చెడ్డ పేరు కాకరించి ముఖం మీద ఉంటుంది ఊరోళ్ళు చెప్పదండి నీ మెడకెత్తారు ఇంకా నువ్వు వెతకాలి కానీ రావా నమ్మవాడు నేను సంసారం చేద్దామంటే మంది కన్నాలు ఉత్సవాడి పోయితే ఒకటి సముద్రం వాళ్ళకి అవసరం అటువంటి కనుక దాసులు కనుక ఎదుర్కొని కలిగేడు మేడల్లో ఇల్లు నింపుకొని కనుక ఆ తల్లిని ఆ ప్రకారంగా ఏనాడు అడుగుతున్నారమ్మా తల్లి కనుక సంబరపడకుండా సంతోషపడకుండా కనుక ఆ తల్లి కనుక ఏనాడు దేవి సుందరమ్మ దేవుడు మెచ్చినమ్మా వరపూడి గడినారా
కాలం పుణ్యం కాలం కాబట్టి ఆడి వల్ల కనుక 9 రోజులు మోసిండ్రు. ఈనాటి కాలం పాపం కాలం కాబట్టి పాపాల కనుక 10 నెలలు ఏనాడు బయట ఉన్నాయ్యా. దొడ్డుకు 9 నెలలు అంటారు, పంటకు 10 నెలలు అంటారా? ఆడపిల్ల గిట్ల పుడితే 9 నెలలు మోస్తాడు. అదే మగ పిల్ల ఆడ పుడితే 10 నెలల పక్కన ఇస్తారాట. ఎందుకంటే అంశం ఉత్తరించాడు కొడక అని ఏడువా. పెరుగు, టమాటా, ఉల్లిగడ్డ, బఠాయి ధరకిలో బుక్కింగ్ దొరుకుతాను. 3 ఎన్నొక్క తీరుండే కడక అంబారు తింటే అంబారు గడ్డ కడబడి చేసి పట్టిందంటే పుట్టిగా కట్టింది ఏమైతే చేయాలి. ఇక దీన్ని మంచి ఇంటికి కొట్టపోయి రేఖలు ఉల్లారం వస్తా మంచి 2 రోజులు ఉల్లారినాక కట 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 ఉల్లారుతుంది. ఉల్లారినాక ఇక మెల్లగా ఈ భీమారమే వస్తా అరపేరు తోగడ వైన్ షాప్ ఉంది. వైన్ షాప్ పక్క చిన్న గుడి చేస్తా. అలా గ్యాస్ పోతుంది, గ్యాస్ పెడతా. ఇక కంచుడు పెట్టి నూనె పోసి ఆ జీలకర్ర ఆవాలు గసాల మసాలా అన్నేసి తీసి అది లేస్తా. ఆడమూడు కలుపుతా. ఆడమూడు కలిపినాక ఇక మధ్య ఫాస్ట్ ఫుడ్ లెక్క అయిపోయింది. ఇక వచ్చి ఏం చేసిన వైట్ షాప్ 180 పెట్టి కోటర్ తీసుకుంటా. 180 రూపాయలు పెట్టి కోటర్ తీసుకుంటే ఇక 180 కోటర్లు పెట్టిన వాళ్ళు 20 రూపాయలు స్టప్ పెట్టరా ఫాస్ట్ ఫుడ్ షాప్ పెడుతుంది. కడుపు లోపల పిల్లలు ఎగిరినట్టు అవుతుంది. కాటికే ఉన్నారు తెలివాళ్ళు. ఆ తెలివాళ్ళకి తిన్నారు అనుకో పుసుక్కన ఆ తెలివాళ్ళు ఇని అద్వారాది కాపులు అన్న వాళ్ళు ఉడికేస్తారు. ఇక చెప్పలు దళాంగిలు పట్టుకొని వచ్చి తూకాడ దళాంగి పెడతారు. చెప్పలు వేసుకొని తిరుగుతారు. వచ్చి చేపలు దళాంగి కోళ్ళు గిరికినట్టు అవుతుంది. ఎరకమంటే గిరక మొన్న నిమార్చిన కాడికి అని చూస్తాను. నిమార్చిన రోజు ఇరవై కదా ఈ డాన్స్ వేసి చికెన్ మటన్ ఏది విడిచిపెట్టదే పులిగోర కాడికి తిన్నావు. ఇక వినాయకుడు నీళ్ళ పడ్డాక తెల్లారి కాళ్ళు వస్తానని కోటదాయినా సపరేట్ వాళ్ళకి చికెన్ తీసుకొని తిన్నావు. బాగా కోడిగుడ్ల బజ్జి తిన్నావు. అదే ఇట్లా పిల్ల గిట్ల కావచ్చు లోపల జంగవిరిని చూద్దాం. ఇరగింటి కూరల మీద పొడిగింటి అమ్మల మీద కూరల మీద మామిడికాయ పచ్చల
ఈ అవ్వ దొరసాన్ని అంటే నువ్వు మాడపాట మంచిగా నువ్వు దేవులా కలర్ ఏముంటున్నావు లేకపోతే ఎందుకంటే చూడు సంతానానికి పోయిందే కొడుకు కావాలా సంతానం తెచ్చుకున్నది లోపల గర్భంగా ఉంటే పిల్లగాడే ఉంటే డిరేట్ కాదా చెప్పు అడుగులు అడిగేసుకొని మెల్లగా నడవాలి ఆ గది ఒక్క అడిగేసిన కాడ ఇంకో అడుగు మెల్లగా వేసుకోవాలి నువ్వు గిర్ర గిర్ర తిరుగుతావు ఏంటో నాకు అర్థం కాదమ్మా నాకు నాకు అంటే నాకు నాకు దేవుడి వాసన వస్తుంది ఏం నాకు నాకు ఏ పచ్చడి టమాటా తొక్కు మరి ఉన్నది కానీ అవ్వ ఇక దేవుడు రోజులు ఉన్నది కానీ దేవుడు రోజులకు పోను ఎందుకంటే నువ్వు కూడా నా లెక్క సాటి ఆడదాని నీకు నేను ఏం చెప్పుకోవాలమ్మా ఏం దేవుడు బయట ఉన్నా అయ్యో గా బయట కాదు అప్పుడు కనుక అటువంటి దాచులు కనుక వాతలు కనుక ఏనాడు చూసినవా ఇటువంటి కూరలు కూడా ఎంపలు తీసుకువచ్చి ఏనాడు పెడతా ఉండరు సదాశివులు పెట్టిన కూరలు కనుక ఒకనాట నచ్చలేదు దేవి సుందరమ్మ పండ్లు పనస పండ్లు పునగండి తేనెలు పూలు మామిడి పండ్లు బలీరంగ వాడిన అల్లరి వద్ద తెచ్చిస్తూ ఉన్నారు రాజు సుందర తేర రాజు పాలనేతుల్లో పెరుగుతున్నది బలమైన సుందరి అమ్మవారు గనక 6 గడియాలు వెళ్ళిపోయి రామగో రామ 6 గడియాలు వెళ్ళిపోయి రామగో రామ 7 గడియాల గర్భవాది రామగో రామ 7 గడియాలు 9 గడియాలు పడుతున్నాయి 10 గడియాలు ఏనాడు నిలుస్తూ ఉన్నాయి అగన్న తల్లికైనా మరి చెరువులున్న స్థాపన తీసి ఒడ్డు వేస్తే ఎంత కొట్టుకుంటారో మరి అటువంటి ఆ కన్న మా తల్లి ఆ ప్రకారంగా కొట్టుకుంటా ఉన్నది భగవంతా ఎక్కడున్నావు తండ్రి మధ్య మాయకుల దేవుడా సంతానం ఇద్దరు ఒడ్డు కూర సాట్ల పట్ట ఇదం చేయని ఆ కన్న మా తల్లి భగవంతుడు ఏనాడు జాతి చేస్తూ ఉన్నదా కొండలో నొప్పులు రాంగ చెప్పులు చేరిపోవంగ వాకన్న మాతల్లి కనుక 7 దాసులు ఎంబడే ఉన్నారమ్మా అమ్మ బంగారి బొమ్మ కాలేరి ముద్దు బొమ్మ అమ్మ బంగారి బొమ్మ ముద్దు బొమ్మ అమ్మ బంగారి బొమ్మ అయ్యో ఎంతరంగుల పిండవమ్మ ఎదురు ఎక్కే బొమ్మ సుందరి బొమ్మ సురవచన తల్లులారా మోని పక్కల మూతులు పెడతా రాజు పెడతా రప్పలు పెడతా ఇక మొగడంతావా నాకు ఈ బాధ అంటావా ఉదయపడగాయరమ్మ భూమి తాగిరే కొమ్మ ఉదయపడగాయరమ్మ కొమ్మ 7 మేడల కన్న తల్లి కనుక ఏనాటికైనా చూసిన కొట్టుకుంటూ ఉన్నది అటువంటి కనుక కడుపుల పిండి కనుక కళ్ళ పిల్ల తిరుగుతున్నది మాదేవో మహారాజా మహారాజా తల్లి గర్భాన ఎట్లా ఉన్నా
ఉన్నది ఏ రీతిగా ఉన్నది నిద్ర వేడాలి మంత్ర చెరువురా దొరికిరాటది ఎక్కువ చేదారు ఎక్కుతా ఉన్నారా నీళ్ళ పుట్టారా పుట్ట పెట్టారా సూర్య చంద్రాన్ని ఉన్నాడా 20 బాదాము ఎందుకు నాటేను కూలి బాదాము సర్వనాటేను ప్రబలన వీరి పదలా ఈరేనా ముగోరే బాలుడు ముగోరే బాలుడు గంటోరే బాలుడు కనబడవాడే గంటోరే బాలుడు ముగోరే బాలుడు ముందరవాడ నాయన మోహర్ గంట దేవి సుందరమ్మ 3 గడియలు 3 గడియలు ఎందింది 3 గడియల్లో 3 తెలుసుకున్నదా ఎర్రోరే పిల్లగాడు కొర్రాడుతూ ఉన్నాడు అటువంటి కనుక ఏనాడు చూసినా పిల్లగాడు కనుక ఏడుస్తూ ఉన్నాడాట కంకుడాల చెయ్యి తీసినటువంటి తల్లి నా బిడ్డలు 2 గండి లేదు గర్వ లేదు మచ్చ లేదు మరి ఎర్రోరే పిల్లగాడు కొర్రాడు